ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ ఎందుకు రద్దు చేశారు? ఇది ప్రధానంగా వచ్చినటువంటి చర్చ. దానికి కారణం ఇప్పుడు నిదానంగా బయటకు వస్తుంది. ఏంటయ్యా అంటే వార్ క్యాబినెట్లో ప్రతిపక్ష నాయకుడికి కూడా ఛాన్స్ ఇచ్చారు, గత ప్రధానమంత్రిగా చేసిన బెన్నెట్కి. అయితే అతను వార్ క్యాబినెట్లో ఎప్పటికప్పుడు సైనిక వ్యూహాలు అక్కడ చర్చించేవాడు. ఆ సైనిక వ్యూహాలకు ఎప్పటికప్పుడు అడ్డుపడతా వస్తున్నాడు. అంటే ఈ స్థాయిలో ఇక్కడ దాడి చేయాలి, ఆ స్థాయిలో అక్కడ దాడి చేయాలంటే అట్లా కాదు, తగ్గించండి, ఇంతమంది కాదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు. దీంతో సైన్యం పెద్ద ఎత్తున చేయాల్సిన దాడులు డౌన్ అయిపోతున్నాయి. ఇంకొకటి, ఈ వ్యూహం అవతల ఉన్నటువంటి వాళ్ళకి పొక్కేస్తుంది. ఎలాగ వాళ్ళు తప్పించుకుంటున్నారు హమాస్ తీవ్రవాదులు అంటే ఇతని ద్వారా అటు వెళ్తున్నాయి అన్నటువంటి సందేహం ఉంది. దాని ఫలితమే ఇప్పుడు వార్ క్యాబినెట్ రద్దు చేసి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం. గెలిపించాలి అంటే గనక మాకు పూర్తి స్వేచ్ఛ కావాలని సైన్యం కోరడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి విషయం తాజాగా బయటకు వచ్చింది.